కరెన్సీ ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1949లో ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ మొట్టమొదటిసారి ₹1 నోట్ని ప్రింట్ చేసింది. 1949 నుంచి 2025 వరకు అంటే 76 సంవత్సరాల కాలంలో ఇండియన్ గవర్నమెంట్ సుమారు 10 లక్షల కోట్ల నెంబర్ ఆఫ్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసింది. మరి ఇన్ని లక్షల కోట్ల కరెన్సీ నోట్లు అసలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి, ఎలా ప్రింట్ అవుతున్నాయో ఎవరికైనా తెలుసా? మనం వాడే ఈ కరెన్సీ ఒక రోజులోనో లేదా ఒక వ్యక్తి ద్వారానో ప్రింట్ కావు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ కరెన్సీ ఇండియాలో 4 చోట్ల ప్రింట్ చేయబడుతుంది. కర్ణాటకలోని మైసూర్, వెస్ట్ బెంగాల్లోని సాల్బోని, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని దేవస్. ఇవి పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో హై సెక్యూరిటీ స్టాండర్డ్స్తో పనిచేస్తాయి. పేపర్ అండ్ ఇంక్. మనం వాడుతున్న ఈ కరెన్సీ నార్మల్ పేపర్తో తయారు చేసింది కాదు. ఇది పూర్తిగా కాటన్ మరియు లెనిన్ మిశ్రమాలతో తయారు చేయబడుతుంది. అందువలనే మనం కరెన్సీ పట్టుకోగానే ఆ టెక్స్చర్ మనకు సాధారణ పేపర్ కంటే డిఫరెంట్గా తెలుస్తుంది. ఈ కాటన్ చాలా వరకు ప్రస్తుతం ఇండియాలోనే తయారవుతుంది, కానీ ఇంతకుముందు మన దేశం యూరప్, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ ఇంకా జపాన్ లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఈ కాటన్తో నోట్స్ తయారు చేయడం వల్ల నోట్స్ చాలా బలంగా ఉంటాయి, సులభంగా చిరగవు, ఎక్కువ కాలం నోట్స్ పాడవకుండా ఉంటాయి. ఇక ఇంక్ విషయానికి వస్తే ఈ ఇంక్ని మన దేశం గతంలో స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఇప్పుడు సిస్పా అనే కంపెనీ ఈ ఇంక్ని సప్లై చేస్తుంది. ఈ ఇంక్స్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉపయోగించి తయారు చేయడం వల్ల వీటిని ఫేక్ నోట్స్ మీద కాపీ చేయడం కుదరదు. ఈ పేపర్ అండ్ ఇంక్లో చాలా హిడెన్ వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్స్ ఉంటాయి. ప్రాసెస్ ఆఫ్ కరెన్సీ ప్రింటింగ్. కరెన్సీ నోట్స్ డిజైన్ని ఆర్బీఐలో ఉండే సెక్యూరిటీ ప్రింటింగ్ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ అప్రూవల్తో ప్రిపేర్ చేస్తారు. ప్రతి నోట్లోనూ మహాత్మా గాంధీ లోగో, ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్, అశోక పిల్లర్ లేదా నేషనల్ సింబల్స్, మైక్రో లెటరింగ్, వాటర్ మార్క్ ఇలా చాలా హిడెన్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ప్లేట్ మేకింగ్. ముందుగా మనం ఏ నోట్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ నోట్ యొక్క డిజైన్ని స్టీల్ ప్లేట్స్ మీద పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేసిన స్టీల్ ప్లేట్స్తో కొన్ని వందల వేల కరెన్సీ నోట్లను ఈజీగా ప్రింట్ చేస్తారు. ప్రింటింగ్. కరెన్సీ నోట్స్ ప్రింటింగ్కు ముఖ్యంగా 3 రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. ఆఫ్సెట్ ప్రింటింగ్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తారు. నోట్పై ఉండే లైట్ కలర్స్, డిజైన్స్, సేఫ్టీ ఫీచర్స్ ఇవన్నీ ఈ ప్రింటింగ్ ప్రాసెస్లో జరుగుతాయి. ఇంటాగ్లియో ప్రింటింగ్. ఇదే నోట్లో చాలా ముఖ్యమైన ప్రింటింగ్. ఇందులో గాంధీజీ లోగో, ఆర్బీఐ సింబల్, అశోక్ స్తంభం లాంటివి ప్రింట్ చేస్తారు. ఇవి నోటు మీద చేయి పెడితే ఆ టెక్స్చర్ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. బ్లైండ్ పీపుల్ కూడా అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. లెటర్ ప్రెస్ ప్రింటింగ్. ఇందులో నోట్పై ఉండే సీరియల్ నంబర్స్ ఇంకా చిన్న చిన్న అక్షరాలను ప్రింట్ చేస్తారు. ఈ 3 ప్రింటింగ్లను కలిపితేనే ఒక నోట్ తయారవుతుంది. నంబరింగ్ అండ్ ఫినిషింగ్. ఒక్కొక్క నోట్కి ఒక్కో యూనిక్ నెంబర్ ఉంటుంది. ఏ 2 నోట్లకు ఒకే నెంబర్ ఉండదు. ఇక్కడితో ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తయి నోట్స్ దాదాపుగా పూర్తయిపోయినట్టు కనిపిస్తాయి. ప్రింట్ అయిన షీట్లు అన్నీ తీసుకుని కరెక్ట్గా ప్రింట్ అయ్యాయో లేదో చెక్ చేసుకుని తర్వాత స్టేజ్కి పంపిస్తారు. క్వాలిటీ చెక్. ఇక్కడి నుంచి అసలు చెకింగ్ మొదలవుతుంది. క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ ప్రింటింగ్ నోట్లను చెక్ చేస్తారు. నోట్స్ చిరిగిపోయినా, ఇంక్ సరిగ్గా పడకపోయినా, ఫోటో బ్లర్ అయినా, నంబర్ డబుల్ ప్రింట్ అయినా ఇలా ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ నోట్స్ అన్నీ డిస్మాండిల్ చేస్తారు. ఒక్క తప్పు కూడా లేకుండా ప్రింట్ చేయబడ్డ పర్ఫెక్ట్ నోట్స్ మాత్రమే తర్వాత ప్రాసెస్కి పంపిస్తారు. పర్ఫెక్ట్గా ప్రింట్ అయిన నోట్లన్నీ బండల్స్గా చేసి వాటికి సీల్స్ వేసి హై సెక్యూరిటీతో ఆర్బీఐకి పంపిస్తారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు, ఏటీఎంలకు, తర్వాత మన చేతుల్లోకి ఈ నోట్లు చేరుతాయి. సెక్యూరిటీ ఫీచర్స్. మహాత్మా గాంధీ వాటర్ మార్క్. 500 రూపీస్ నోట్ని మనం లైట్కి ఆపోజిట్గా పట్టుకొని చూసినట్లయితే గాంధీజీ వాటర్ మార్క్ కనిపిస్తుంది. ఫేక్ నోట్లో ఆ వాటర్ మార్క్ కనిపించదు. సెక్యూరిటీ థ్రెడ్. కరెన్సీ నోట్ మీద ఈ సెక్యూరిటీ థ్రెడ్ మీరు చూసే ఉంటారు. నోట్ని మనం కొంచెం 45 డిగ్రీస్ తిప్పినట్లయితే ఈ సెక్యూరిటీ థ్రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. ఫేక్ నోట్స్లో అలా చేంజ్ కాదు. అలాగే కరెన్సీ నోట్కి కింద ఈ బాక్స్ ఉంటుంది. మనం నోట్ని కొంచెం తిప్పినట్లయితే బాక్స్ లోపల ఆ కరెన్సీ నెంబర్ కనిపిస్తుంది. ఫేక్ నోట్స్లో అలా కనిపించదు. ఇంతే కాదు, వీటితో పాటు మన కరెన్సీలో ఎన్నో హిడెన్ హై సెక్యూరిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. మరి ఈ కరెన్సీని ఎంత ప్రింట్ చేయాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ మన దేశ ఎకానమీని, ఇన్ఫ్లేషన్ని, ఓల్డ్ డ్యామేజ్ నోట్స్ని ఎప్పటికప్పుడు ర్యాలీ చేసి ఎంత కరెన్సీ అవసరమో అంచనా వేస్తుంది. ఎంత అవసరం అయితే అంత కరెన్సీని ప్రింట్ చేస్తుంది.
పాత నోట్లు, చిరిగిపోయిన నోట్లు బ్యాంకుల ద్వారా ఆర్బీఐకి వెళ్తాయి. ఆ నోట్లను ఆర్బీఐ డిస్మాంటిల్ చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రింట్ చేస్తుంది. మరి ఈ కరెన్సీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ కరెన్సీ ప్రింటింగ్కు 10 రూపీస్ నోట్ ప్రింట్ చేయడానికి ₹1.5 నుంచి ₹2 ఖర్చు అవుతుంది. 100 రూపీస్ నోట్కి ₹3, 500 రూపీస్ నోట్కి ₹3.5, 2000 రూపీస్ నోట్కి ₹4 ఖర్చు అవుతుంది. వీటితో పాటు ఇండియాలో 4 ప్రధానమైన నగరాల్లో కాయిన్స్ని ముద్రిస్తారు. ఇవి హైదరాబాద్, ముంబై, కోల్కతా, నోయిడా లాంటి ప్రాంతాల్లో జరుగుతాయి. అలాగే ప్రతి కరెన్సీ నోటు మీద మనం ఇలాంటి నెంబర్స్ చూసే ఉంటాము. వీటి అర్థం ఏంటి అంటే నంబర్ 2 అనేది ఆ నోట్ ఏ ప్రింటింగ్ మిషన్ బ్యాచ్లో ప్రింట్ అయ్యిందో ఆర్బీఐ ట్రాక్ చేయడానికి పెట్టే నెంబర్. ఇందులో యూడి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ కరెన్సీ నోట్ ఏ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయ్యిందో లేదా ఏ సిరీస్కి చెందిందో తెలియజేస్తుంది. ప్రతి ప్రెస్కి వేరువేరు లెటర్స్ ఉంటాయి. వాటి ఆధారంగా ఆ నోట్స్ ఏ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయ్యాయో ఆర్బీఐ గుర్తించగలుగుతుంది. ఈ నెంబర్ మీనింగ్ ఏంటి అంటే ఇది ఆ నోట్స్కి ఉన్న యూనిక్ నెంబర్. ప్రపంచంలో ఈ నెంబర్తో ఇంకో నోట్ ఉండదు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే బ్యాంక్ ఆడిట్లకు నకిలీ నోట్లు పట్టుకోవడానికి, డబ్బు ఎంత తిరుగుతుందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం వాడుతున్న ఈ కరెన్సీ వెనుక ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ టైం మీ చేతిలో కరెన్సీ నోట్ పట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది కేవలం నోట్ మాత్రమే కాదు, అది మన సైన్స్, సెక్యూరిటీ అండ్ నేషనల్ ట్రస్ట్. ప్రతి ఒక్క నోటు కూడా మన ఇండియన్ ఎకానమీ హిస్టరీ చెప్తుంది. థ్యాంక్ యూ.